ఏదైతే ఇవాళ ఏలూరుకి సంబంధించిన వాటర్ స్టోరేజ్ ట్యాంక్ని మరి గత 2 నెలలుగా మరి వాటర్ ఇబ్బంది వస్తుందని చెప్పి ఏదైతే చెప్తున్నామో మరి అనేక పర్యాయాలు ఇక్కడికి పర్యటించడం జరిగింది. మరి రైతులకి కావాలన్న ఉద్దేశంతో ఏప్రిల్ 7 వరకు కూడా, ఎందుకంటే ముందు 1 దాకానే ఇచ్చారు రైతులకి, కానీ సరిపోవట్లేదన్న ఉద్దేశంతో 7 దాకా కూడా మరి రైతులు వాడుకోవడం జరిగింది. 7వ తారీఖు నుంచే మరి ఇక్కడ ఏదైతే స్టోరేజ్ ట్యాంక్కి అన్ని మోటార్లు కూడా అంటే 10 మోటార్లు బయట పెడతాం జరిగింది. అలాగే 5 మోటార్లు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినవి, అలాగే ఇంకో 2 మోటార్లు డీజిల్ మోటార్లు కూడా తెప్పించడం జరిగింది. మరి కమిషనర్ గారు కానీ, మేయర్ గారు కానీ, అలాగే ఇరిగేషన్ ఎస్సీ గారు కానీ అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ గత 5 రోజులుగా మరి రాత్రింబవళ్ళు కూడా ఈ ఇంజిన్లు ఆడుతూ నీళ్లు నింపడం జరుగుతుంది. ఇప్పటికి 11 మీటర్ల వరకే వాటర్ రావడం జరిగింది. 14 మీటర్లు వాటర్ వస్తేనే కానీ 50 రోజులు ఏలూరు నియోజకవర్గానికి నీళ్లు సరిపో. మేము 13 మీటర్లు ఉండగా మరి అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది. కానీ మరి రైతులకి కావాలన్న ఉద్దేశంతో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, రైతుల తర్వాతే ఎవరైనా అన్న ఉద్దేశంతో మరి అప్పుడు రైతులకి మరి వాటర్ ఇవ్వటం, ఎందుకంటే ఆ క్రాప్ పీరియడ్లో వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళకి ఉపయోగం ఉండదు కాబట్టి ఆ క్రాప్ పీరియడ్లో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాలువ ఇవాళ కట్టేస్తున్నారంటే నిన్న రాత్రి మినిస్టర్ గారితో మాట్లాడటం జరిగింది. 1 వారం రోజులు అదనంగా మరి కాలువ నిమ్మని చెప్పి కోరటం జరిగింది. దానికి కమిషనర్ గారు కూడా ఇప్పుడు కలెక్టర్ గారి ద్వారా మరి మెయిల్ కూడా పెట్టించడం జరిగింది. తప్పనిసరిగా 1 వారం రోజులు ఇవ్వాల్సిన అవసరం, ఎందుకనంటే ఇది ప్రజలతో ముడిపడి ఉన్నది కాబట్టి మంచినీటికి తప్పనిసరిగా 1 వారం పెంచమని చెప్పి మేము ఏలూరు నియోజకవర్గం తరఫున మీడియా ద్వారా కూడా మంత్రి గారిని కోరటం జరుగుతుంది. ఆ 1 వారం రోజులు ఇస్తే ఏదైతే 13.5 మీటర్లు వస్తుందో దానికి అనుసంధానంగా చివరిలో ఏదైనా 1 పావు గంట ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా ప్రజలను అనుసంధానం చేసుకుని అవన్నీ చేస్తాం జరుగుద్ది. మరి ప్రజలు కూడా ఏదైతే మరి ఈ తప్ప ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల నీటి వినియోగాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి నీటిని వృధా చేయకోకుండా వాళ్ళు అదనంగా వస్తున్న నీటిని కూడా దేంట్లోనైనా స్టోరేజ్ పెట్టుకుని తెల్లారు వాడుకోవడానికి చూడవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా కార్క్ వేసుకోమని చెప్పి మేము జనవరి నుంచి కూడా చెప్తున్నాం. మున్సిపల్ అధికారులు కూడా అన్ని చోట్లకి వెళ్ళి వేయటం కూడా జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే లేరో వాళ్ళు కూడా కార్క్ వేసుకోవాలి. నీటిని ఎక్కడా కూడా దుర్వినియోగం చేయకుండా వాడుకొని ఈ 2 నెలల పాటు వేసవి ఎద్దడిలో ఏ మంచినీటి ఇబ్బంది కానీ వాడకం ఇబ్బంది కానీ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలది కూడా ఉంది. మరి దీనికి సంబంధించి మరి 2 నెలలుగా మరి మున్సిపల్ అధికారులు కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ, మేయర్ గారు కానీ, మేము కానీ అందరం కూడా అప్రమత్తమై, మీరు కూడా ఇప్పుడు మీడియా ద్వారా చూస్తారు, అన్నీ కూడా మరి సక్రమంగా ఎక్కడి నుంచి తేవాలో అవన్నీ కూడా ఇంజిన్లు అవన్నీ కూడా వేరే చోట్ల నుంచి తీసుకుని వచ్చి శ్రమ అయినా కూడా చేయడం జరిగింది. దీనికి వ్యయం కూడా ఎక్కువైంది. ఇప్పుడు దీన్ని కాలువ కట్టిన తర్వాత రేపు భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఉండటానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో తీసుకున్నాం. బయట నుంచి ఇంజిన్ లేకోకుండా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ ఇంజిన్తోనే తోడితే సరిపోయేటట్టుగా చేయడం జరుగుద్ది. ఎందుకంటే లోగడ కాలువ రిపేర్లు చేయకపోవటం వల్ల, లోగడ అలాగే గుర్రపటెక్క కానీ నాచు కానీ పెరిగిపోవటం వల్ల ఈ నీటి ఎద్దడి అనేది రావటం జరిగింది. భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా చూడవలసిన బాధ్యతను మరి ఇరిగేషన్ అధికారికి కానీ, కమిషనర్ గారికి కానీ కూడా చెప్పాం. మేము కూడా ఇది స్వయంగా చూసాం. నేను కూడా ఇంతకుముందు ఆక్వాకల్చర్ చేస్తున్నాను కాబట్టి ఎలాగైతే నీళ్ళు వస్తాయి అన్నీ కూడా చూసుకుని వచ్చే సంవత్సరం అసలు ఏ నీటి ఎత్తుబడి లేకుండా డిసెంబర్ నాటికి ట్యాంకు ఫుల్ చేసి ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తామని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈ రోజున ఏలూరు నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు బడేటి చంటి గారు, అట్లాగే ఇరిగేషన్ ఎస్సీ గారు, ఏలూరు నగరపాలక సంస్థ గౌరవ కమిషనర్ గారు, గౌరవ ఎంఈ గారు, అట్లాగే మేమందరం కూడా గౌరవ కార్పొరేటర్లు, మేమందరం కూడా ఈ రోజున దెందులూరులో ఉన్నటువంటి మన ఎస్ఎస్ ట్యాంకు ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. మరి 1 వారం రోజుల్లో కాలువలు కట్టేసి కాలువలు మరమ్మతులు చేసేటువంటి కార్యక్రమం గౌరవ మరి ఇరిగేషన్ మినిస్టర్ గారు అట్లాగే అధికారులు చేపడుతున్నారని చెప్పేసి మన ఏలూరు శాసనసభ్యులు వారు మరి గౌరవ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ను మరి 1 వారం 10 రోజులు మాకు మంచినీళ్ళు ఎద్దటగా ఉన్నది. ఇప్పుడు వరకు కూడా కల్టివేషన్కి నీళ్ళు ఇవ్వడం జరిగింది. 4 రోజుల నుంచే మేము నీళ్లు మా ట్యాంక్లోకి తోడటం జరుగుతున్నది. 1 వారం 10 రోజులు మాకు కాలువను కట్టేయకుండా మాకు నీళ్ళు ఇవ్వమని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారికి అట్లాగే గౌరవ మినిస్టర్ గారికి కూడా లెటర్లు నిన్న పెట్టడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఈ రోజున ఎస్సీ ఇరిగేషన్ వారిని తీసుకొని మేము ఇక్కడికి ఇన్స్పెక్షన్కి వచ్చాము. మరి ఈ సంవత్సరం అదనంగా డిసెంబరు జనవరిలో రావాల్సినటువంటి గోదావరి కెనాలు నీళ్లు రాకపోవడంతో మనకున్నటువంటి ఎస్ఎస్ ట్యాంక్ని నింపుకోలేకపోయాము. మరి ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉన్నాయి. పెరిగినటువంటి జనాభాని దృష్టిలో పెట్టుకొని మరి అదనంగా నీళ్లు లేని దాని కారణంగా మరి ఈ సంవత్సరం అదనంగా
మరి 50 హెచ్పి మోటార్లు ఒక 3, 90 హెచ్పి మోటార్లు ఒక 2 మరి కొనుగోలు చేయడం జరిగింది. మరి అట్లాగే 20 హెచ్పి మోటార్లను కూడా మరి రెంట్కి తీసుకురావడం జరిగింది. మరి అట్లాగే 2 రోజుల క్రితమే నిన్న సాయంత్రం కూడా మిర్యాలగూడ నుంచి 400 హెచ్పి మరి నీళ్లు తోడేటువంటి ఇంజిన్లు కూడా తీసుకొచ్చి ఎరక్షన్ చేయడం జరిగింది. ఒక వారం 10 రోజులు కాలువలు వస్తున్నాయి అంటున్నారు. మరి ఈ రోజున 10.6, 10.8 మధ్యలో రీడింగ్ ఉన్నది. మరి దీన్ని 14.5కి మేము తీసుకెళ్ళగలిగితే ఈ సంవత్సరం మరి ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా, కార్పొరేషన్ సంబంధించినటువంటి ప్రజలందరికీ కూడా నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము అందించగలుగుతాము. మరి ఇరిగేషన్ వారు కూడా సహకరిస్తున్నారు. మరి అట్లాగే ప్రజలు ఎవరు కూడా నీటిని దుర్వినియోగం చేసుకోవద్దు. మరి ఎప్పుడూ లేనటువంటి ఎద్దడి ఈ సంవత్సరం వచ్చింది కాబట్టి ప్రజలు ఆచితూచి మరి నీరుని ఉపయోగించుకోవాలి. మరి అట్లాగే అనవసరంగా కార్కులు లేకుండా, ఇందాక శాసనసభ్యులు వారు చెప్పినట్లుగా ట్యాపులు కాలువల్లోకి వదిలేయకుండా, నీళ్లను వృధా చేయకుండా కార్క్ వేసుకొని నీళ్లు ఆఫ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. మరి ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా మెరుగైన సేవలు చేయడానికి గౌరవ శాసనసభ్యులు వారు, గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు మేమందరం కూడా మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎంఈ గారు కానివ్వండి, ఏఈ గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, మరి ప్రతిరోజు కూడా ఇక్కడే ఉండి పర్యవేక్షణలో ఈ మంచినీరు ఎద్దడి లేకుండా చూస్తున్నాము. మరి దయచేసి ఇరిగేషన్ వారు, అట్లాగే గౌరవ కలెక్టర్ గారు, మినిస్టర్ గారు ఏలూరు ప్రజలకి మంచినీటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి మేము మనవి చేసుకుంటూ ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు. కె హర్ష సాయి ప్రణవ్ 720 మార్కులకు గాను 705 మార్కులు. కె లక్ష్మీ సాయి లాలస 720 మార్కులకు గాను 610 మార్కులు. బి షణ్ముఖి 720 మార్కులకు గాను 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు.